శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాదస్యై నమైదమిదం భూయ ఏవాస్సు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 24వ పాసురాన్ని గోదాంబవారు అనుగ్రహించారు. నిన్నటి దినమున కృష్ణ పరమాత్మని సభామండపంలోనికి వేయించేసి మేము అడిగినటువంటి కోరికలు తీర్చమని, మాకు పర అనేది ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. వీళ్ళ యొక్క ఆకాంక్షకి మురిసిపోయి కృష్ణ పరమాత్మ తనంతట తానే బయటికి వచ్చి కూర్చున్నారు సింహాసనంలో. అప్పుడు ఆ స్వామి ఒక కాలు రెండవ కాలు మీద వేసుకుని కూర్చుంటే వారి పాదాలు రెండు కూడా ఎర్రగా ఉన్నాయట. భగవంతుడు ఆయన కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం అంటారు కదా బాలకృష్ణుని. వారి పాదములు తామరలు, ఎర్ర తామరలు, అందువలన అరుణవర్ణంలో ఉన్నాయి. కానీ ఈ విషయం తెలియనటువంటి మన గోపికలు, అయ్యయ్యో నిన్ను సభామండపంలోనికి రావాలి అని మేము కోరి నిన్ను నడిపించాము, అలా నడవడం వలన నీ కాళ్ళు ఎర్రబడిపోయాయి, నిన్ను ఎంతో కష్టపెట్టాము మేము అని ఈ పాసురం మంగళం పాడుతున్నారు. దీన్ని మంగళాశాసన పాసురం అని అంటారు. ఎందుకంటే పూర్వం జరిగినటువంటి స్వామి యొక్క అవతార విశేషాల్లో ఉన్న విశేషాలన్నీ చెప్తూ గోదామ్మవారు వాళ్ళెవరూ నీకు మంగళాశాసనం చేయలేదు కానీ మేము చేస్తున్నామయ్యా అంటారు. చాలా అద్భుతమైనటువంటి పాసురం ఇది. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత అని ఆనాడు కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు కృష్ణ పరమాత్మని ఆజ్ఞాపించాడు, ఇరు సేనల మధ్య రథాన్ని నిలుపు అని. అప్పుడు అలాగే రథాన్ని తీసుకుని వెళ్ళి నిలిపాడు. అలాగే ఈనాడు మన గోపికలు శయనాగారం నుంచి వచ్చి సింహాసనమును అధిరోహింపుము అనడంతోనే ఆశ్రిత వాత్సల్యము కలిగిన వాడు భక్త సులభుడు అయినటువంటి కృష్ణుడు వారి మాట మీరలేక తన మంచం నుండి దివ్య సింహాసనం వరకు నడిచి వచ్చారు. లీలాదేవి కూడా ద్వారభూమి వరకు వచ్చి అనుసరించింది. గోపికలు ఆ విధంగా నడిచి వస్తూ ఉన్నటువంటి స్వామిని చూచారు. స్వామి నీలాదేవితో కలిసి దివ్య సింహాసనాన్ని అధిరోహించారు. ఒక పాదమును పాదపీఠముపై ఉంచి రెండవ పాదమును తొడపై నిడుకొని కూర్చుండిన సన్నివేశమును చూడగానే శ్రీకృష్ణుని యొక్క పాదముల యొక్క ఎర్రదనము గోపికలు కంటపడింది. ఎందుకు అలా కంటపడింది అని వీళ్ళు బాధపడుతున్నారు. తాము కోరిన ప్రకారము నడచడి చేతనే కదా స్వామి పాదములు కందిపోయాయి అని గోపికల యొక్క హృదయము ద్రవించిపోయింది, బాధతో నిండిపోయింది. శ్రీరామచంద్రుడు రాగానే రాక్షసులచే తాము పడిన బాధలను విన్నవించి అభయము కోరాలి అని భావించినటువంటి ఋషులు శ్రీరాముని యొక్క సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని చూచి అయ్యో ఇంతటి సుకుమారుడు నడిచివచ్చుటయా అని తమ కార్యమును మరిచి మంగళాశాసనము చేశారు. అలాగే ఈనాడు మన గోపికలు కూడా తమ కార్యమును మరిచి మంగళాశాసనాన్ని పాడుతున్నారు. అబలలు, ఆర్తలు ఈ రక్షణ కోసం వచ్చినటువంటి గోపికలను శ్రీకృష్ణునికి మంగళం పాడగలరా అని అనుకుంటే కనుక, పైగా భగవంతుడికి జీవుడు మంగళాశాసనం చేయవచ్చునా అనంటే ఆత్మస్వరూప జ్ఞానం కలిగిన తర్వాత పరమాత్మ స్వరూపాన్ని, రూపగుణ విభవ ఐశ్వర్యాల్ని తెలుసుకోగలుగుతాడు జీవుడు. అప్పుడు ఆత్మ పరమాత్మలకి గల సంబంధం తెలుసుకుని దాంట్లో 2 దశలు ఉంటాయి, జ్ఞానదశ, ప్రేమదశ. ఈవేళ మన గోపికలు జ్ఞానదశను దాటారు, ప్రేమదశలోకి వచ్చారు. అంటే భగవంతుడి మీద ఉండేటువంటి ఇష్టం, ఆ పరమాత్మతత్వం నెరింగిన వారు ఒకటి చేత పరమాత్మే మనకు రక్షకుడు, సర్వనియంత, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, తాను రక్షింపబడేవాడు, నియమింపబడేవాడు, అల్పజ్ఞుడు అని తన యొక్క స్థాయిని, భగవంతుని యొక్క స్థాయిని తెలుసుకుని
ఉండడం జ్ఞానము. దాని తర్వాత దశ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వంగా మారుతుంది. ఇప్పుడు వీళ్ళకి పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం దర్శించిన తర్వాత ప్రధానముగా వారి యొక్క సౌందర్యము, సౌకుమార్యము ఆకర్షిస్తాయి. ఆ ఆకర్షించడం గోచరించిన వెంటనే ఆయన రక్షకుడు, మనం రక్షింపబడే వాళ్ళము అనే విషయాన్ని మరిచి వారి సౌందర్యానికి మంగళాన్ని పాడుతారు. అటువంటి దశలో ఉన్నారు మన గోపికలు. ఈరోజు ఆ పాసురాన్ని ఈ విధంగా మనకు అనుగ్రహించారు గోదా అమ్మవారు. பாசுர விண்ணப்பம் చేసుకుందాం. ஆண்டாள் திருவடிகளே சரணம். அன்றிவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னங்குத்தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தி பொன்றச் சகட முதைத்தாய் புகழ் போத்தி கன்று குளிலாய் எரிந்தாய் களல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கு ఏలోరంబావాయ్. ఇది జ్ఞానము తర్వాత వచ్చే దశ అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ భగవంతుడు మనతో ఉన్నాడు. మన నందవ్రతంలో జన్మించాడు. ఇంతకుముందు స్వామికి మనకి సంబంధం లేదు, కానీ ఇప్పుడు స్వామే సాక్షాత్ ఇక్కడ అవతరించి ఉన్నారు. అందుచేత ఆయన యొక్క అరుణారుణమైనటువంటి ఆ ఎర్ర కలువు లాంటి పాదము, ఆ పాదం యొక్క సహజమైన సౌకుమార్యమే అంతా. కానీ గోపికలు మేము నడిచి రమ్మన్నాం కాబట్టే నీ పాదం కందిపోయింది అని అంటూ ఈ పాసురంలో పోత్తి 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 అంటారు. పోత్తి అంటే మంగళము అని అర్థం. ఆ విధంగా స్వామి ఆనాడు లోకమునంతను కొలిచినవాడివి నీవే. అండ్రు ఇవ్వులగమళందా అడిపోత్తి. అండ్రు అంటే అప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి 3 అడుగులు నేల అడగడానికని వామన రూపంలో వెళ్ళేవే, ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని ఇంద్రుడికి ఇప్పించడానికని. అప్పుడు నీ పాదం ఎంత కందిపోయిందో, ఆ పాదం ఎంత కష్టపడిపోయిందో. రాయనక రప్పనక చెరువనక కొండనక నీ పాదములతో 3 అడుగులు నేల కొలుచుకున్నావు. అలాంటప్పుడు పర్వతాలు, కొండల మీద, కంటకాలలో అన్నిటి చోట్ల నీ పాదస్పర్శ జరిగింది. అలా చేసిన తర్వాత నీవు ఆ రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పచెప్పావు. కానీ ఇంద్రుడు నీ పాదానికి మంగళం పాడాడా? నీ పాదానికి మంగళం అని ఆనాడు ఎవరైనా నీ వలన ఉపకారం పొందిన ఆ దేవేంద్రుడు పాడలేదే? ఏమి చేశాడు ఉపకారము అంటే భూమిని కొలవడం కాదు, బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తగ్గించడము. బలిచక్రవర్తి నేనే దాతనని, నేనే ధార్మికుణ్ణని, యజ్ఞశీలుణ్ణని, 3 లోకాలు నావని, ఇంద్రలోకాన్ని ఆక్రమించి నేను ఇచ్చేవాణ్ణి అని అహంకరించాడు. అలా అహంకరించినప్పుడు ఈ భూమి నీది కాదు, ఇది నీ శాశ్వతం కాదు అని ఆయన అహంకారాన్ని తొలగించాడు. మన లోపల అహంకారాన్ని తగ్గించినటువంటి ఆ స్వామి యొక్క పాదానికి మంగళం పాడారు గోపికలు. మొట్టమొదటగా తిరుప్పావై గ్రంథంలో వామన అవతారం 3 సార్లు స్మరించబడింది. అంటే ఆ స్వామి వామనుడిగా త్రివిక్రముడు అయ్యాడు కాబట్టి అంతటి వైశిష్యం పొందినటువంటి అవతారం స్వామి. అంతేనా? చెన్రంగు తెన్నిలంగా చిత్తాయి తిరల్ పోతి. ఆ రోజు నాది కాని దానిని తనది కాని దానిని తాను అపహరించాడు రావణాసురుడు. నాది భగవంతుడికి చెందిన వస్తువుని నాది అని అహంకరించి సీతాపహరణం చేశాడు. వాడి లంకకు నీవే వెళ్ళి నడిచి వెళ్ళావు కదా తండ్రి. పాదుకలు లేకుండా రాళ్లల్లో రప్పల్లో నడిచింది నీ పాదము. ఆహా స్వామి, అక్కడికి వెళ్ళి ఆ మహత్తరమైన అహంకార స్వరూపుడైన రావణాసురుని సంహరించావు. అటువంటి పాదానికి నీ బలానికి మంగళమని చెప్తున్నారు. ఇక్కడ పాదం పడిన కష్టం కాకుండా మన కోసమని స్వామి మనుష్యుడే జన్మించి ఇప్పుడు రామావతారంలో ఆయన పడరాని పాటలు పడి మనకి మానవత్వాన్ని నేర్పించాడు, దానవత్వాన్ని శిక్షించాడు.
ఇదిగో స్వామి ఈ లోకానికి చేసిన మహోపకారం ఇది. మూడవది పొన్నచెగడముదైతాయ్ పొగల్ పోతి. మరి మూడవ మంగళాశాసనం ఏంటంటే, పసిపిల్లవాడు ఇంకాను నిండా నెలలు కూడా నిండలేదు, ఉయ్యాలలో పడుకుని ఉంటే ఉయ్యాల కట్టి బండి కింద పడుకోబెట్టింది తల్లి యశోదమ్మ. దానిలో పడుకుని ఉండగా రాక్షసుడు వచ్చి బండి మీద పడ్డాడు. బండి విరిగిపోయింది, స్వామి మీద పడింది. స్వామికి ఏమీ ఆపద కలగలేదు. బండి విరిగింది, రాక్షసుడు చనిపోయాడు. ఆహా స్వామి, ఎంత కష్టపడిందయ్యా నీ పాదము. ఆయన యొక్క పాదం తగిలి కదా బండి విరిగిపోయింది. అంచేత లేత చిగురు పొట్లంలా ఉంది నీ పాదం. అటువంటి పాదంతో బండిని తన్నేవా. ఆహా, ఎంత కష్టపడ్డావు తండ్రి మా కోసమని అని బాధపడుతూ గోపికలు అటువంటి పాదానికి మంగళాశాసనాన్ని పాడారు. ఏమిటి ఇక్కడ ఉపకారం అంటే, ఈ శరీరమే ఒక బండి. ఈ బండికి 2 చక్రములే కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు. ఈ పుణ్యపాపకర్మలు 2 స్వామి పాదం తగిలితే శిథిలమైపోతాయి. అప్పుడు ఈ బండిలో ప్రవేశించిన అహంకారం అనే అసురుడు చనిపోతాడు. మనలా మానవత్వము, దివ్యత్వము ఆవిర్భవిస్తాయి. కాబట్టి నీ పాదానికి మంగళం అని అన్నారు. తర్వాత కన్రు కులిలా ఎరిందాయ్ కళల్ పోతి. అంతకంటే ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు. ఈ నవతారాల్లో ఒకదానిని మించి ఒకటి ఈ లోకం కోసం, జీవులకు ఉపకారం చేయడం కోసం స్వామి పడిన కష్టాలు అమ్మ మనకు చెప్తూ ఉన్నారు. 2 రాక్షసులు సంకేతంగా చేసుకుని, అంటే సౌజ్ఞలు చేసుకుని, ఒకరు వెలగ చెట్టు మీద, మరొకరేమో వత్సం ఆవు దూడవలే వచ్చారు. వచ్చి దూడ నీ మీద పడబోయింది. చెట్టు మీద కూర్చున్న రాక్షసుడు చెట్లు కదిల్చి ఆ పళ్ళు కిందను రాలుస్తున్నాడు. ఈ దూడ కోసమని నీవు వెళితే ఆ పళ్ళు పడి నీవు చనిపోవాలని వాళ్ళ ప్రయత్నం. ఎంత ఉపద్రవమో. అప్పుడు ఎవరు రక్షించారు? నీ పాదము రక్షించింది స్వామి. ఏమి చేసింది పాదము? ఒక పాదము ముందుకు వేసి, ఒక పాదము వెనుకకు వేసి, ఆ స్థితిలో నిలబడి ఆ రాక్షసుణ్ణి, అంటే దూడను 4 కాళ్ళు కలిపి పట్టుకుని గిరిగిరా తిప్పి చెట్టు మీదకి విసిరితే చెట్టు పోయింది, దూడ పోయింది. కాబట్టి స్వామి, నీ పాదము ఎంత మహోపకారం చేసిందయ్యా. నీ పాదాన్ని ఆ వేళ అణిచిపెట్టావే. మరి అణిచిపెట్టి కదా వడిసెలకోలతో ఆ రాక్షసుని చంపావు. ఎంతో శ్రమపడింది నీ పాదము. అటువంటి పాదానికి మంగళం మంగళం అంటున్నారు. ఇక్కడ 2 రాక్షసులు, 2 రాక్షసులు, వత్సాసురుడు, కపిత్తాసురుడు. ఈ 2 రాక్షసులు ఏమిటంటే, వాసన, రుచి అనేవి 2 ఉంటాయి జీవులలో. మనం పనులు చేస్తాం, చేసిన పనులు మర్చిపోతాం, కానీ వాటి యొక్క మూలాలు మన హృదయంలో, మన చిత్తంలో ఉండిపోతాయి. ఒక పువ్వు పెట్టినా, ఇంగు గుడ్డ కట్టినా వాసన ఎలాగైతే వస్తుందో, మన మనస్సులో రుచి వాసన అనేవి రుచివాసన రూపంలో ఉండిపోతాయి. మన కర్మల యొక్క ఫలితాలు, వెనుక చేసిన అనుభవాలన్నీ మన లోపల ఉండి మనల్ని పాడు చేస్తూ ఉంటాయి. మళ్ళీ వాటి అందే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అటువంటి వాసనలను నశింపచేసేవాడు భగవంతుడు. వెలగపండుని దూడతో కొట్టి చంపాడు. అటువంటి వాడివయ్యా, మాలో ఉండే ఈ పూర్వజన్మ కర్మ ఫలితాలని నశింపచేసేవాడివి కదా స్వామి అని నీ పాదమునకు మంగళం అన్నారు. అంతేనా స్వామి? ఆనాడు గోవర్ధనం ఎత్తేవా? 7 ఏళ్ల వయస్సులో. ఎంత వాడివి? కున్రుకుడయ్యా ఎడుతాయ్ గుణంబోత్తి. చిటికిన వేళ్ళ మీద పర్వతాన్ని నిలబెట్టుకున్నావా? అది కూడా ఎన్ని రోజులు? 10 రోజులు రాత్రింబవళ్ళు. ఎంత శ్రమపడింది నీ పాదము. అంత బరువు మోసి నేలకు నిలదొక్కుని నిలబడిందే నీ పాదము. ఆహా స్వామి, నీ యొక్క అటువంటి పాదానికి మంగళం. ఇది కూడా మహోపకారం లోకానికి. గోవు అంటే శబ్దము. దాని అర్థము మనకు తెలియక చెట్టు అంటే పై చెట్టే అనుకుంటున్నాం. కాదు, చెట్టు లోపల జీవతత్వం ఉంటుంది. జీవతత్వం లోపల భగవతత్వం ఉంటుంది. భగవతత్వం దాకా వెళ్ళదు మనకు ఆ శబ్దము వినిపిస్తే అదే అర్థమని మన ఉద్దేశం కాదు. సకల శబ్దాలు భగవద్వాచకాలే. ఈ రహస్యాన్ని అందించాడు స్వామి.
ఇంద్రుడంటే ఇంద్రుడు కాదు, ఇంద్రుడు కాదు వర్షాన్ని ఇచ్చేది నేను అని రుజువు చేశాడు. గోవర్ధనాన్ని ఉద్ధరించిన రక్షించిన స్వామి నీకు మంగళం అన్నారు. తర్వాత శత్రువులను జయించి వారిలో ఉన్న పగను నాశనం చేసిన నీ చేతిలోని వేలాయుధమునకు మంగళం. ఈయన చేతిలో ఒక వేత్రాయుధం ఉంటుంది. చివరకు మన పెద్దవాళ్ళు పిల్లలకి దిష్టి ఎక్కడ తగులుతుందో దృష్టి దోషమని ఏదైనా ఒక గొప్ప పని చేస్తే ఆ గొప్ప వాడిది కాదమ్మా, ఆ వాడి చేతిలో ఉన్న కలముదనో లేకపోతే వాడి చేతిలో ఉన్న ఏదో ఒక వస్తువు మీద ఈ ఘనతను ఆరోపిస్తారు బిడ్డడికి దిష్టి తగలకుండా. అలాగే ఇక్కడ యశోదానందులు కూడా కృష్ణ పరమాత్మకి ఒక వేత్రాయుధాన్ని ఇచ్చారు. ఆ గొప్పని మార్చి చెప్తున్నారు ఇక్కడ కూడా. కృష్ణుని పాదం యొక్క గొప్పతనాన్ని చెప్పిన గోపికలకు బెంగ కలిగి ఈ ఘనతంతా నీకు ఎలా వచ్చిందయ్యా, నీ చేతిలో ఉన్న వేలాయుధం వల్ల అని మాట మార్చారు. ఎందుకంటే ఈ కృష్ణుని యొక్క పరాక్రమాన్ని ఆయన యొక్క విభవాన్ని వర్ణించి మనం ఇంతలా పొగిడేస్తే మళ్ళీ భగవంతుడికి దృష్టి దోషం తగులుతుంది అని ఆయన ఈ గొప్పంతా నీ చేతిలో ఉన్న ఆయుధాందయ్యా అని ఆండాళ్ళు 6 వైభవాల్ని ఈ పాసురంలో స్తుతించి ఈ 6 వైభవాలని షడ్రుచులుగా అనుభవించి స్వామికి మంగళం పాడి పరా అనే వాద్యాన్ని పుచ్చుకోవడానికి వచ్చామయ్యా మేము అని గోదా అమ్మవారు ఈ పాసురంలో గోపికలందరితో కలిసి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేశారు. స్వోచ్చిష్టమాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.